సత్యవేడిలోని పార్టీ అంతర్గత కలహాలను పరిష్కరించడానికి మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన లోకేష్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లేకుండానే కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదిమూలంను దూరంగా ఉంచారు. దీంతో ఆదిమూలం అనుచరులు హంగామా చేశారు. తమ నేత లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వారాల క్రితం ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలల వ్యవహారం బయటకొచ్చింది. దీంతో పార్టీ నుంచి సస్పెన్షన్ విధించారు. ఈ కేసు హైకోర్టు వరకు చేరింది. ఆదిమూలానికి హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టులో ఊరట లభించినా ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తివేయలేదు. దీంతో ఆయన అనుచరులు నిరసనకు దిగారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు. నిరసనకు దిగిన ఆదిమూలం అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. నియోజకవర్గం అబ్జర్వర్ల పెత్తనం ఏంటని ఆదిమూలం అనుచరులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న 2 రోజుల పర్యటనలో భాగంగా సత్యవేడి నియోజకవర్గానికి నిన్న సాయంత్రం 5:30 గంటలకు యువనేత నారా లోకేష్ చేరుకున్నాడు. ఆయన ఈరోజు శ్రీ సిటీలో ఎల్జీ పరిశ్రమ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న రాత్రి 10 గంటల నుంచి సుమారు 1 గంట వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొంత ఆలస్యంగా రావడం జరిగింది. ఈ సందర్భంలో ఏదైతే ఆదిమూలానికి సంబంధించిన అనుచరులు అంటే వైసీపీలో ఆదిమూలంతో పాటు ఉంటూ ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరిన అనుచరులు కొంతమంది ప్లకార్డులు పట్టుకుని హైకోర్టులో తమ నాయకుడికి ఊరట అంటే కేసు కొట్టివేశారు. కాబట్టి తమ నాయకుడికి సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీలోకి చేర్చుకొని నియోజకవర్గ అధికారిక బాధ్యతలు అప్పగించాలంటూ ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకొని అక్కడి నుంచి పంపించారు. ఒకానొక దశలో వారు ఏదైతే నారా లోకేష్ కాన్వాయ్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాలంటూ వ్యూహం పన్నారు. కానీ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా వారిని అక్కడి నుంచి పంపించివేశారు. ఈ సందర్భంగా వారు ఏదైతే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి అతని వెంట ఏదైతే ఆదిమూలం వెంట ఉన్న నాయకులంతా కొంత హడావిడి సృష్టించడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా ఏదైతే పార్టీ అబ్జర్వర్లుగా సత్యవేడి పార్టీ అబ్జర్వర్లుగా పనిచేస్తున్న చంద్రశేఖర్తో పాటు భూపతి శ్రీపతి బాబులను ఎందుకు బయట ప్రాంతాల వ్యక్తులను అబ్జర్వర్లుగా ప్రకటించారు, వారితో ఎందుకు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, వారు మైనింగ్ దందా శాండ్ దందా నడుపుతున్నారంటూ ఆరోపణలు చేసిన నేపథ్యం. మొత్తం మీద అయితే పార్టీ సమావేశానికి ఎమ్మెల్యే ఆదిమూలాన్ని కానీ అతని అనుచర వర్గాన్ని కానీ రానివ్వలేదు. అయితే పార్టీ సమావేశంలో మాట్లాడిన నారా లోకేష్ బాబు ఏదైతే అలకలు మానకపోతే 2019 పునరావృతం అవుతుంది. 2014లో కూడా ఈ విధంగా కార్యకర్తలంతా అలకలో ఉండడం వల్లే మనం ఓడిపోయడము, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడుతో పాటు మనము కార్యకర్తల స్థాయి వరకు పూర్తిగా ఎంత ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలుసు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే నా దగ్గరికి రండి. అటు చంద్రబాబు గారు కానీ నేను కానీ ప్రజా దర్బారు రెగ్యులర్గా నిర్వహిస్తున్నాము. అక్కడికి వచ్చి మీ సమస్యలు తెలుపుకోండి. జిల్లాకు సంబంధించి ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి 2 అబ్జర్వర్ల నేతృత్వంలోనే పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక పరిష్కారం కూడా చూస్తానంటూ కూడా చెప్పుకొచ్చాడు. త్వరలో నూతన ఇన్ఛార్జ్ను నియమిస్తానంటూ ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఎమ్మెల్యే ఆదిమూలాన్ని కానీ ఆయన వర్గాన్ని కానీ ఈ సమావేశానికి ఎవరిని అనుమతించలేదు. ముఖ్యంగా వారిని అనుమతించాలని నిర్ణయించుకున్నప్పటికీ ఏదైతే వారు ప్లకార్డుల ద్వారా నిరసన చేయాలని ప్రయత్నించడంతో వారందరినీ పోలీసులు దూరంగా నెట్టివేశారు. ఒక రకంగా చెప్పాలంటే తానంతకు తానే పార్టీ తలుపులు మూసివేసే విధంగా ఆదిమూలం వర్గం వ్యవహరించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాసలీల విషయంలో బయటకు వచ్చిన తర్వాత పార్టీ ఆయన వెంటనే సస్పెండ్ చేసింది. దానికి సంబంధించి పార్టీతో నుంచి కొంతమంది ఆయనకు సహాయకారిగా ఉండి కోర్టులో కేసు వీగిపోయినట్లు ప్రయత్నించారు. అందులో సక్సెస్ కూడా అయ్యారు. అయినప్పటికీ ఆయన తన చుట్టూ వైసీపీకి సంబంధించిన వారిని పెట్టుకుని వ్యవహారాలు నడుపుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో నిన్న లోకేష్ బాబు కార్యకర్తల సమావేశానికి ఆయన దూరంగా పెట్టడం, అదేవిధంగా ఈరోజు అధికారిక సమావేశాలకు హాజరవుతాడా లేదా అన్నది చూడాలి. ఇప్పుడు నారా లోకేష్ 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహించి కార్యకర్తల నుంచి వినతి పత్రాలు తీసుకొని ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.